ఏ మౌనిక ఏం చేస్తున్నావు ఇక్కడ? హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే కలబంద చెట్టు ఒక తొట్టులో ఉండే క్యాన్లో పెట్టినట్టు అది క్యాన్ కింద ఏర్లు అనేది కిందికి దిగి చెట్టు అనేది వాడిపోవడానికి వచ్చింది. అది తీసి ఒక మొక్కని అయితే ఇక్కడ తులసమ్మ గద్ద ఇక్కడ అయితే నాటిన. ఇల్లుకి ఎదురుగా ఉంటే నరదిష్టి అనేది వాడదట, అదైతే నాటిన. ఇక్కడ పూల చెట్టు ఉండే అవన్నీ తీసేసిన ఫ్రెండ్స్. ఒక 100 వారాల చెట్టు చూసిర్రా? మా 100 వారాల చెట్టు ఎత్తున్నప్పుడు బాగున్నాయా ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి బాగుంటే. ఇక ఈడ చామంతి చెట్లు కూడా తీసేసిన. ఇక చామంతి పూలు కూడా చూడండి, ఇక పూస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కనకాంబరాల చెట్టు కూడా పూస్తుంది. ఇక్కడ అన్నీ నేను అవేంటి మొన్న ఇత్తులు తెచ్చిన తోటకూర విత్తనం అయితే అదంతా అలికేసిన ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ఎట్లా చెట్లు మెయింటైన్ చేసుకుంటే. ఇది టమాటా చెట్టు, ఇక్కడ తోటకూర అయితే ముడిచింది. ఇక నేను అన్నా కదా ఇప్పుడే కలబంద చెట్టు ఇదైతే చిన్నది ఒక తొట్టులో పెట్టేసిన. ఇక కొన్ని అయితే వాటర్ పోసేస్తే ఆ చెట్టు అయితే ఏనుకుంటుంది. ఇక అక్కడైతే దొండ తీగ ఉంది, దొండ చెట్టు ఉంది కదా. ఈ దొండ చెట్టుని రేపైతే రేపైతే ఖాళీగా ఉంటాం కదా. ఇవాళ కూడా ఖాళీగానే ఉన్నాం కదా, ఇలా చిన్న చిన్న పనులు చేయబట్టి వీలు కాలేదు ఫ్రెండ్స్. ఇక ఈ దొండ తీగను రేపు ఆ చెట్టుకి ఎక్కేస్తా. ఇక ఇన్ని రోజులు కాకర చెట్టు ఎక్కి కాకరకాయలు ఎట్లా కాసినాయో దొండకాయలు కూడా అట్లనే అదే విధంగా కాస్తాయి. ఇంకా ఇదందరికీ మీకు తెలుసు మందారం చెట్టు నేనైతే ఇట్లా పెట్టుకుంటా. వంకాయ చెట్టు ఇప్పుడే కొట్టేసిన, కాయలు అయితే ఫుల్ కాసినాయి కదా, మీరు చూసిర్రు ఆల్రెడీ షార్ట్ వీడియోలో. ఇప్పుడే అది చెట్టు అయితే కొట్టేసిన. ఇక ఈ కొమ్మ కూడా కొట్టేస్తా అనుకున్నా, మళ్ళీ కిందికి వెళ్ళి ఎగురొస్తుందని. కాకపోతే ఏంటంటే ఇక దీనికి 2 వంకాయలు ఉన్నాయి. ఇక కొట్టేయడం ఇష్టం లేక ఈ 2 వంకాయలు 2-3 వంకాయలు పిందెలు అవుతున్నాయి. ఆ పిందెలన్నీ అయిపోయిన తర్వాతనైతే ఈ చెట్టు కూడా కొట్టేస్తా. ఇది మందారం చెట్టు, ఇది ఎండిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇది తీసేసి ఇక్కడ మన ఏంటి బీర చెట్లు పెట్టదామని అనుకుంటున్నా. బీర చెట్టు ఇట్లా బంగ్లా ఎక్కుతాయి. ఇక ఆ బీరకాయలు కూడా కాస్తాయి ఫ్రెండ్స్. చూసిర్రు కదా నేనైతే ఎట్లా పెట్టుకుంటున్నా చెట్లు. ఇది మీకు అందరికీ తెలిసే జామ చెట్టు. ఈ జామ చెట్టు ఎక్కిస్తే జామ చెట్టు మీదకి వెళ్ళి బంగ్లా మీదకి పోతాయి. ఆ తీగ అంతా ఎండిపోయింది. ఇక అక్కడ చిక్కుడు చెట్టు ఉంది, అది ఎండిపోయిన విత్తనాలన్నీ తీయాలి. మొన్ననే కొన్ని తీసిన బంగ్లా మీద అయితే ఉన్నాయి, అవి తీసేయాలి. ఇప్పుడు చెట్టు ఎక్కినది ఇది అంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఇక చాలా పని ఉంది ఈరోజు అయితే. ఖాళీగా ఉన్నా కానీ ఏం లాభం.